మొన్నటి ఒలింపిక్స్ లా మన దేశానికి ఎన్ని బిల్లలు వచ్చినాయో చూసినాం కదా. బయటి దేశాల నుంచి వచ్చిన ఆటగాళ్ళు ఎందరు, మన తన నుంచి పోయిన ఆటగాళ్ళు ఎందరు, వాళ్ళకు వచ్చిన బిల్లలెన్ని, మనకొచ్చిన బిల్లలెన్ని. మన తన అమ్మ నాయనలు సర్కార్లు ఆటల కంటే కూడా చదువుకే బగ్గ ఖర్చు పెడుతుంటారు. గా ఆటలు తిండి పెడతాయా అని గదిరిస్తారు అమ్మ నాయనలు. కానీ ఆటల్లా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు చేస్తారన్న ముచ్చట మాత్రం తెలుసుకోరు. అయితే మన తానొచ్చిన షిక్కేందంటే నేర్చుకుందాం అనుకున్నటోళ్ళకు సౌలతులు ఉండయి, సౌలతులు ఉన్నోళ్ళు నేర్చుకోరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామో ఈ అక్క కథ చూస్తే ఎరకైతుంది. బరువెత్తాల్సిన చేతులు పల్లెంలో బిర్యానీ ఎత్తుకొని వస్తున్నాయి. ఎక్సర్సైజులు చేయాల్సిన అక్క ఉలిగడ్డలు కోస్తుంది. ఆవ్ భద్రాద్రి జిల్లా ఇల్లందులుండే అక్క వెయిట్ లిఫ్టింగ్ ల ఛాంపియన్. పేరు కుమారి. అక్క పోటీలకు పోయిందంటే అయితే ఫస్ట్ లేదంటే సెకండ్, ఏదో బిల్ల పట్టుకొని వచ్చేది. రాష్ట్ర స్థాయి పోటీలలో 20 బంగారు బిల్లలు, జిల్లాల 10 బంగారు బిల్లలు, నేషనల్ సుత బంగారు ఎండి బిల్లలు పట్టుకొచ్చిందంటే చూడుండ్రిగా. మరి గీడ హోటళ్ల సర్వర్ గా పనిచేస్తుందేంది అంటారేమో. ఏం చేస్తుంది, ప్రాక్టీస్ చేసి పోటీలకు పోయి అన్ని పైసలు లేవు. మరి ఆ నడుమ లవ్వు లగ్గం చేసుకుంటే ఓ బిడ్డ అయినాక ఇడుపు కాగితం అయిందట. అమ్మ నాయనలు రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఉన్నారు. అక్క రోజు హోటల్ల పనికి పోతేనే తిన్నట్టు, లేదంటే ఉపాసమే. అక్క 10వ తరగతి చదివి అమ్మా నాయనలతోని కూలిపోయేదట. ఆడ బగ్గ బరువులు ఎత్తేదట. ఓ నాడు ఇంటికి వస్తుంటే జిమ్ కానొచ్చే వరకు నేను సుత ఎక్సర్సైజ్ చేస్తా అని పోతే బరువులు ఎత్తే విద్య నేర్పిండట గీసారు. ఇక ఆ కాంచెల్లి పోటీలకు పోవుడు, బిల్లలు తెచ్చుడు. అందరు మాకు సెకండ్ ఇస్తాను, మాకు నమస్తే పెడతాను, మీ తల్లిదండ్రులు గొప్పోళ్ళు అన్నారు. అసలు ఏందో నాకు అర్థం కాలే. మున్పు పేదోళ్ళని ఇళ్లతోని మాటే మాట్లాడకపోయేదట ఎవ్వలు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ జిల్లా రాష్ట్ర స్థాయి నేషనల్ సుత బిల్లలు కొట్టుకొచ్చిన అక్కకు ఇంటర్నేషనల్ పోటీలకు పోతానికి పైసలు లేక ఆగింది. ఇప్పుడు ఇల్లు గడుస్తానికి సుత తిప్పలైతుండే వరకు ఇట్లా మళ్ళా రెస్టారెంట్ల పనికి పోతుంది. నేషనల్ ఆడాను, స్టేట్ మీట్ ఆడాను. స్పాన్సర్ లేక ఇంటర్నేషనల్ వెళ్ళలేదు. ఇంటర్నేషనల్ సెలెక్షన్ కూడా వచ్చింది. ఆర్థిక సాయం కావాలి, గవర్నమెంట్ నుంచి ఒక చిన్న జాబ్ కావాలి. బతుకుతానికి నాకు తొవ్వ చూపెట్టురని కోరుతుంది. రాష్ట్రానికి ఇన్ని బిల్లలు తెచ్చింది, జర చూడుండ్రి సార్లు.